వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. మెదక్ జిల్లా కేంద్రంలో దివ్యాంగుల సమావేశం జిల్లా అధ్యక్షులు కుమ్మరి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సమాన సంస్థ జనరల్ సెక్రటరీ మంజుల మాట్లాడుతూ, మా సమాన సంస్థను పరిచయం చేసిన సంస్థ గ్రామాల్లో చేసే కార్యక్రమాలు మొదటగా బాలల హక్కులను కాపాడటం, 0 నుండి 18 సంవత్సరాల పిల్లలందరూ చదువుకోవాలి. పిల్లలు అనే వారు వెట్టి చాకిరికి గురి కావద్దు, బాల్య వివాహాలు చేయకూడదు. అలాగే గ్రామాల్లో అంతరించిపోతున్న కళలకు జీవం పొయ్యడం అనగా తబల, తాళం కొట్టడం, కోలాటం, జడకొప్పు, వీణ వాయించడం ఆటలు పిల్లలకు గ్రామాల్లో ఉన్న పెద్దవాళ్ళు నేర్పించాలనేదే సమాన సంస్థ సంకల్పం అని అన్నారు. అలాగే గ్రామాల్లో హెల్త్ గురించి అవేర్నెస్ కల్పించడం, గ్రామాల్లో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పైన అవగాహన కల్పించడం మా సంస్థ సంకల్పం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో విద్యకు సంబంధించిన అన్ని సౌకర్యాలు సరిగ్గా ఉండాలంటే గ్రామ పెద్దలు, పిల్లలకు, తల్లిదండ్రులు, అధికారులు, గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్స్, యువత అందరూ కలిసి పాఠశాలను పట్టించుకుంటే విద్య అభివృద్ధి అనేది ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి పాషం రమేష్, గంగవ్వ, వస్త్రం నాయక్, భిక్షా నాయక్, లక్ష్మి, సుబేద, మల్లేష్, బాచపల్లి, పండుగల భూమయ్య, స్వరూప, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. అనారోగ్య కారణంగా శనివారం గ్రామంలో గద్దె నరసయ్య మరణించారు. ఆదివారం అంత్యక్రియలకు వచ్చిన గద్దె శంకర్ వయసు 37. పెద్దనాన్న అంత్యక్రియలు అయిపోయిన తర్వాత అక్కడే ఉన్న నీటి గుంత దగ్గర కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్లిన శంకర్ ప్రమాదవశాత్తు కాలు జారి నీటి గుంతలో పడడంతో బంధువులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే టీజీఎఫ్టీ బృందం ఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యం అవ్వడంతో 2 రోజుల్లోనే ఒకే కుటుంబంలో 2 చనిపోవడం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జడ్చర్ల ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి తనయుడు హితేష్ రెడ్డి తన మిత్ర బృందంతో కలిసి రాజాపూర్ మండలంలోని కేజీబీవి పాఠశాల నూతన లైబ్రరీని ఏర్పాటు చేయడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం పాఠశాలను సందర్శించిన హితేష్ రెడ్డి బృందాన్ని స్థానిక నాయకులు, పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తన లక్ష్యమని, అందుకే నియోజకవర్గంలో IIIT, నవోదయ వంటి సంస్థలను మంజూరు చేయించినట్లు తెలిపారు. తన కుమారుడికి గ్రామీణ పరిస్థితులపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనాథ పిల్లలకు ఉచితంగా దుస్తులు కుట్టిన టైలర్ ఉదయ్. సమాజ సేవలో భాగంగా జడ్చర్ల పట్టణానికి చెందిన టైలర్ జల్లి ఉదయ్ కుమార్ తన వృత్తి ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు. గత 2 ఏళ్లుగా ఉచితంగా దుస్తులు కుట్టిస్తున్న ఆయన సేవలను గుర్తించి నరసింహ అనే ఆర్ట్స్ టీచర్ అందించిన వస్త్రాలను ఉపయోగించి 200 జత దుస్తులు సిద్ధం చేశారు. వీటిని ఆదివారం బాదేపల్లిలోని అనురాగిని అనాథ ఆశ్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్, జ్ఞాన వికాస్ భారతి ఫౌండర్ బ్రహ్మచారి చేతుల మీదుగా 25 మంది పిల్లలకు అందజేశారు. కష్టాల్లో ఉండి కూడా అనాథల కోసం ఉచితంగా శ్రమించడం అభినందనీయమని అతిథులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు మోహన్, దత్తు, లయన్, అశ్విని, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అచ్చంపేటలోని బాబు జగ్జీవన్ రాంభవన్ లో బహుజన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహనీయుల చిత్రపటాల ప్రదర్శన విశేషంగా ఆకర్షిస్తుంది. అనిల్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు స్థానిక ప్రజలు, యువతలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఈ ప్రదర్శన ఇంకా 2 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ మాట్లాడుతూ, మహనీయుల జీవిత చరిత్రలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అలాంటి ప్రదర్శనలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని, యువత స్ఫూర్తినిస్తాయని ఆయన తెలిపారు.
మొత్తంగా ఈ చిత్రపటాలు ప్రదర్శన అచ్చంపేటలో జ్ఞానం చైతన్యం కలిగించే కార్యక్రమంగా నిలుస్తుంది. అచ్చంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వాస్తవంగా ఇక్కడ చూస్తుంటే అయితే పెద్దలు అందరినీ చూస్తుంటే నిజంగా కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. ఆనాడు ఎంత శ్రమ పడ్డరు, ఎంత కష్టపడ్డరు, వాళ్ళ గురించి వాళ్ళ చరిత్ర గురించి చెప్పాలి. నిజంగా కూడా ఇక్కడ నిలబడితే, ఈ హాల్లో నిలబడితే పవిత్రమైన పుణ్యస్థలంలో ఏ విధంగా అయితే మనం వెళ్తామో ఆ విధంగా పుణ్యస్థలంలో ఉన్నట్టుగా ఫీలింగ్ ఏర్పడుతుంది. నిజంగా ఈ మహనీయులను స్మరించుకుంటూ వీళ్ళ చరిత్రలు నాకు తెలిసినంత వరకు ఏమైనా తెలిస్తే తెలియకపోతే తెలుసుకొని సమాజానికి నేను తెలిసింది చెప్పడానికి, తెలియని తెలుసుకోవడానికి కూడా నేను నా వంతుగా ప్రయత్నం చేస్తా. ఈ కార్యక్రమం నిర్వర్తించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.